నమస్కారం. మనందరి జీవితంలో దుఃఖం అనేది ఒక భాగం కదా. అసలు ఇదెందుకొస్తోంది? యాదృచ్ఛికంగానా, లేక దీని వెనుక ఏదైనా ఒక పద్ధతి ఉందా? ఈరోజు మనం ఈ దుఃఖం వెనుక ఉన్న వ్యవస్థను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఉన్న మూల గ్రంథాలు దీని ఒక టెక్నికల్ మ్యాప్లా వివరిస్తున్నాయి. అంటే జీవితం కష్టమని చెప్పి వదిలేయడం కాదు, ఆ కష్టం ఎందుకు, ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ఆ వ్యవస్థను ఎలా డీబగ్ చేయాలో కూడా సూచిస్తుంది. అవును. మనం చర్చించబోయే ఈ భావనను ప్రతీత్య సముత్పాద అంటారు. అంటే ఆధారిత ఆవిర్భావ నియమం. దీని ఉద్దేశ్యం ఎవరినీ నిందించడం కాదు. ఇదొక సహజమైన ప్రక్రియను వివరిస్తుంది. ఒక గొలుసులోని లంకెలు ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో చూపిస్తుంది. ఆ ప్రక్రియ తెలిస్తే దాన్ని ఆపే మార్గం కూడా మనకు తెలుస్తుంది. ఈ భావన చాలా కీలకమైనదనిపిస్తోంది. అందుకేనేమో బుద్ధుడు భిక్షువులతో, భిక్షువులారా, నేను మీకు ఆధారిత ఆవిర్భావాన్ని బోధిస్తాను, శ్రద్ధగా వినండి అన్నారని గ్రంథాల్లో ఉంది. సరే, మరి ఈ దుఃఖమనే అల్గరిథం ఎక్కడ మొదలవుతుంది? ఆ ఈ 12 అంగాల గొలుసులో మొదటిది, అన్నింటికంటే మూలమైంది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానమా? అజ్ఞానమే. కాని ఇది సాధారణమైన తెలియనితనం కాదు. అంటే వాస్తవికత యొక్క నిజ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతిదీ శాశ్వతమని భ్రమపడటం, మనకంటూ ఒక స్థిరమైన, స్వతంత్రమైన అస్తిత్వం ఉందని అనుకోవడం. ఇదే అవిద్య. అంటే మన అవగాహనలోనే మొదటి లోపముందన్నమాట. ఈ లోపం వల్ల తర్వాతి పరిణామం ఏమిటి? ఆ అజ్ఞానం కారణంగానే సంస్కారాలు పుడతాయి. సంస్కారాలు అంటే మానసిక ప్రేరణలు లేదా మన కర్మ ఆధారిత చర్యలు. మనం అజ్ఞానంతో ఒక పని చేసినప్పుడు అది మనసులో ఒక ముద్ర వేస్తుంది కదా, అదే ఒక సంస్కారంగా, ఒక అలవాటుగా మారుతుంది. ఓకే, ఇవి మన గత జన్మల నుండి మనం తెచ్చుకున్న కర్మల మూటాన్మాట. సరే. ఈ అవిద్య, సంస్కారాలు ఇవి గతం నుండి వచ్చినవి అనుకుందాం. ఇవి మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అక్కడికే వస్తున్నాను. ఆ సంస్కారాల శక్తి కారణంగానే మూడవ అంకె విజ్ఞానం పుడుతుంది. విజ్ఞానం అంటే చైతన్యమా? ఈ తరువాతి జీవితానికి మోసుకెళ్లే వాహనంలాంటిది ఈ విజ్ఞానం. అంటే ఆ చైతన్యము ఒక కొత్త రూపంలోకి ప్రవేశిస్తుంది. సరిగ్గా. ఆ విజ్ఞానం కారణంగానే నామరూప ఏర్పడుతుంది. నామరూప నామ అంటే మానసిక అంశాలు, అంటే మన భావనలు, సంకల్పాలు. రూప అంటే మన భౌతిక శరీరం. ఈ మనసు, శరీరం కలిస్తేనే నామరూప. అర్థమైంది. ఈ నామరూపం నుంచే మనకు 6 ఇంద్రియాలు వస్తాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, శరీరం మరియు మనసు. ఇప్పుడు మనకొక శరీరం, మనస్సు, ప్రపంచాన్ని గ్రహించడానికి ఇంద్రియాలున్నాయి. ఈ వ్యవస్థ పనిచేయడం మొదలయ్యాక ఏం జరుగుతుంది? ఇంద్రియాలు వాటి వస్తువులతో కలిసినప్పుడు దానితో పాటు చైతన్యం కూడా జతైతే అప్పుడు స్పర్శ పుడుతుంది. అంటే కేవలం తాకడం కాదా? కాదు, కన్నొక రూపాన్ని చూడటం కూడా స్పర్శే. చెవి ఒక శబ్దాన్ని వినడం కూడా స్పర్శే. ఇదొక మానసిక గ్రహింపు. ఓకే, మనకు బయటి ప్రపంచంతో ఒక సంబంధం ఏర్పడింది. ఆ వెంటనే మన ప్రతిస్పందన ఏంటి? సరిగ్గా అడిగారు. స్పర్శ తర్వాత తక్షణం కలిగే అనుభూతినే వేదన అంటారు. ఇది 3 రకాలుగా ఉంటుంది: సుఖంగా, దుఃఖంగా లేదా తటస్థంగా. ఉదాహరణకి, మంచి వాసన వస్తే సుఖవేదన, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే దుఃఖవేదన. నిజమే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ వేదన అనేది కేవలం ఒక సహజమైన ప్రతిస్పందన. అది సమస్య కాదు. సమస్య కాదా? మరి అసలు సమస్యెక్కడ మొదలవుతుంది? ఆ వేదనకు మనం స్పందించే విధానంలో. అక్కడే గొలుసులోని అత్యంత కీలకమైన అంకె వస్తుంది. అదేమిటి? అదే తృష్ణ. తృష్ణ అంటే కోరిక కదా? అవును. ఒక రకమైన దాహం. సుఖవేదన కలిగినప్పుడు ఇది ఇలాగే ఉండాలి, పోకూడదు అనే దాహం. దుఃఖవేదన కలిగినప్పుడు ఇది నాకు వద్దు, దీని నుండి పారిపోవాలి అనే దాహం. దుఃఖానికి అసలు ఇంధనం ఇక్కడే మొదలవుతుంది. అయితే నాకొక సందేహం. తృష్ణ, దాని తర్వాత వచ్చే ఉపాదానం మధ్య తేడా ఏంటి? రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సూక్ష్మమైన తేడాను అర్థం చేసుకోవడమే కీలకం. తృష్ణ అనేది ఒక ప్రారంభ దాహం లాంటిది, ఒక తాత్కాలిక కోరిక. ఆ వస్తువు బాగుంది, కావాలి అనిపించడం తృష్ణ. మరి ఉపాదానం? ఉపాదానం అంటే ఆ కోరికను గట్టిగా పట్టుకోవడం. అది ఒక అనుబంధంగా, వ్యసనంగా మారడం. ఆ వస్తువు నాది, అది లేకుండా నేను సంతోషంగా ఉండలేను అని మన అస్తిత్వాన్ని దాంతో ముడిపెట్టడమే ఉపాదానం. ఓ, అర్థమైంది. తృష్ణ కేవలం కావాలి అంటుంది. ఉపాదానం అది నాది,
అది లేకపోతే నేను లేను అంటుంది. ఖచ్చితంగా. ఆ నేను, నాది అనే పట్టుదలే దుఃఖాన్ని పెంచుతుంది. ఈ తీవ్రమైన పట్టుదల తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఉపాదానం వల్లే తరువాతి అంకె అయిన భవ లేదా అస్తిత్వం వస్తుంది. భవ. అంటే కొత్త పుట్టుకకు దారితీసే కర్మశక్తిని సృష్టించడం. మనం దేన్నైతే గట్టిగా పట్టుకుంటామో దాని చుట్టూ మన భవిష్యత్తును నిర్మించుకుంటాం. ఈ భవ కారణంగానే జాతి లేదా పుట్టుక సంభవిస్తుంది. అంటే ఈ చక్రం మళ్ళీ మొదలవుతుందన్నమాట. అవును, పుట్టుక ఉంటే దాని పర్యవసానాలు కూడా ఉంటాయి కదా. తప్పకుండా. అదే గొలుసులోని చివరి అంకె జరా మరణం. అంటే వృద్ధాప్యం మరియు మరణం. వాటితో పాటే శోకం, విలాపం, శారీరక బాధ, మానసిక వేదన, నిరాశ ఇవన్నీ వస్తాయి. మూలగ్రంథం చెప్పినట్లు ఇలాగే ఈ మొత్తం దుఃఖ ప్రవాహం పుడుతుంది. ఒక్క నిమిషం. ఇదంతా వింటుంటే ఇదొక తప్పించుకోలేని చక్రంలా అనిపిస్తోంది. అజ్ఞానం నుండి కర్మ, దానివల్ల పుట్టుక, మరణం, మళ్ళీ మళ్ళీ ఇదేనా? వింటుంటేనే కొంచెం నిరాశగా ఉంది. నిజమే. మొదటిసారి విన్నప్పుడు అలా అనిపించవచ్చు. కాని ఇక్కడే ఈ బోధనలోని అసలైన ఆశ ఉంది. ఆశ. ఎలా? ఈ గొలుసుకట్టు ఒక నియమం ప్రకారం పనిచేస్తుంది కాబట్టే దానిని మనం అదే నియమం ప్రకారం ఆపవచ్చు. ఇది విధిరాత కాదు, ఒక నియత ప్రక్రియ. ఆరంభమున్న ప్రతిదానికి అంతముంటుంది. అంటే ఈ అల్గోరిథంను మనం రివర్స్ చేయవచ్చనమాట. ఎక్కడ మొదలుపెట్టాలి, ఏ లంకెను ఛేదించాలి? మొత్తం 12 అంగాలతో పోరాడాల్సిన అవసరం లేదు. మరి మూల కారణాన్ని సరిచేస్తే చాలు. మన అసలైన బగ్ను అంటే అవిద్యను తొలగిస్తే దానిపై ఆధారపడిన మిగతావన్నీ వాటంతటవే కూలిపోతాయి. పేకమేడ కూలినట్టా? సరిగ్గా. మూలగ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. అవిద్య యొక్క పూర్తి విరమణ మరియు నివృత్తితో సంస్కారాల నివృత్తి వస్తుంది అని. సంస్కారాల నివృత్తితో విజ్ఞానం యొక్క నివృత్తి వస్తుంది. అలా గొలుసు మొత్తం ఆగిపోతుంది. చివరికి జరా, మరణం, శోకం, బాధ అన్నీ నిలిచిపోతాయి. ఇలాగే ఈ మొత్తం దుఃఖ ప్రవాహం ఆగిపోతుంది. ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. మరి ఆ అవిద్య అనే అజ్ఞానాన్ని ఎలా తొలగించాలి? ఇది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు. ఇది ప్రత్యక్ష అనుభవం ద్వారా కలిగే ప్రజ్ఞ. వస్తువులు అశాశ్వతమని, వాటిలో శాశ్వతమైన నేను అనే అస్తిత్వం లేదని, ప్రతీదీ ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుందని, వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటమే ఆ ప్రజ్ఞ. అంటే మన దృష్టికోణాన్ని మార్చుకోవడమా? దృష్టికోణాన్ని మార్చుకోవడమే కాదు, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ధ్యానం, శీలం, ప్రజ్ఞ అనే మార్గాల ద్వారా మనసును శుద్ధి చేసుకుని వాస్తవాన్ని గమనించినప్పుడు ఈ అజ్ఞానమనే పొర తొలగిపోతుంది. అప్పుడు మనం చేసే పనులకు కర్మ ముద్రలు అంటవు. అవును, పాత సంస్కారాలు శక్తిని కోల్పోతాయి, కొత్తవి ఏర్పడవు. అంటే దుఃఖమనేది మనకు ఎవరో విధించిన శిక్ష కాదు. మన అజ్ఞానం వల్ల మనమే సృష్టించుకుంటున్న ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను అర్థం చేసుకొని దాన్ని మార్చే శక్తి కూడా మన చేతుల్లోనే ఉంది. సరిగ్గా అదే. సమస్య మనలోనే ఉంది, పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఈరోజు విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన సారాంశం ఇదేనేమో. దుఃఖం యాదృచ్ఛికం కాదు, అదొక నియత ప్రక్రియ. ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడమే దాన్ని అంతం చేయడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. అవును, ఈ మ్యాప్ను చూసి భయపడకూడదు. ఇది బంధనానికి దారితీసే మ్యాప్ మాత్రమే కాదు, విముక్తికి దారితీసే మ్యాప్ కూడా. ఏ దారిలో లోపలికి వెళ్లామో తెలిస్తే అదే దారిలో బయటకు రావచ్చు. శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఈరోజు మనం తృష్ణ అంటే ఒక దాహం, ఉపాదానమంటే ఒక పట్టు అని చర్చించుకున్నాం. ఒకరి స్వంత అనుభవంలో ఒక సాధారణ కోరిక ఎప్పుడు విడదీయరాని అనుబంధంగా ఒక బరువైన పట్టుగా మారుతోంది. నాకు ఇది కావాలి అనే ఆలోచన, ఇది లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి ఎప్పుడు చేరుకుంటోంది. ఆ పరివర్తన జరిగే క్షణాన్ని గమనించగలిగితే ఈ దుఃఖచక్రంలోని ఒక ముఖ్యమైన అంకెను మనం అక్కడే బలహీనపరచవచ్చేమో. దీని గురించి ఆలోచించండి.